బ్యూటిఫుల్ బిల్ పై బహిరంగంగా విమర్శలు చేస్తున్న ఎలన్ మస్క్ కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. మస్క్ అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే తన దుకాణం మూసేసి సొంత దేశమైన దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా మస్క్ సంస్థలతో చేసుకున్న కాంట్రాక్ట్స్ ని రద్దు చేస్తే అమెరికా ప్రభుత్వానికి భారీగా డబ్బు ఆదా అవుతుందన్నారు. 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం మస్క్ ఎంతో కృషి చేశారు. ఏకంగా ట్రంప్ ప్రచారం కోసం $250 మిలియన్ మస్క్ ఖర్చు చేశారు. దానికి కృతజ్ఞతగా ట్రంప్ డోస్ బాధ్యతలను అప్పగించారు. అయితే మే 31న మస్క్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మస్క్ తీవ్రంగా విమర్శించారు. అయితే రాను రాను ఈ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మస్క్ ఏకంగా పార్టీ పెడతానంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. 1038 పేజీలతో కూడిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ట్రంప్ తన మొదటి టర్మ్లో ప్రవేశపెట్టిన ట్యాక్స్ కట్స్ను కొనసాగించడం, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, ధనికులకు ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వడం వంటి విషయాలున్నాయి. అయితే ఈ బిల్లు అమెరికా బడ్జెట్ లోటును సుమారు $3.3 ట్రిలియన్ పెంచుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. మస్క్ ఈ బిల్లును డిస్గస్టింగ్ అబామినేషన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఇది అమెరికన్లను భారీ అప్పుల్లోకి నెట్టివేస్తుందని ఆరోపించారు. అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ ఆరోపణలు చేయడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో మస్క్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలన్ మస్క్ అమెరికా చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీలను పొందారని, ఒకవేళ ఈ సబ్సిడీలు ఆపివేస్తే ఆయన తన వ్యాపారాలను మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇక రాకెట్ లాంచ్లు, శాటిలైట్లు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండవని, అమెరికా దీనివల్ల భారీ మొత్తంలో డబ్బు ఆదా చేస్తుందన్నారు. మస్క్కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్ సంస్థలు అమెరికా ప్రభుత్వం నుండి బిలియన్ల డాలర్ల సబ్సిడీలు, కాంట్రాక్టులను పొందాయని ట్రంప్ ఆరోపించారు. ఈ సబ్సిడీలను డోస్ ద్వారా సమీక్షించాలని సూచించారు. అయితే ట్రంప్ విమర్శలకు మస్క్ ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. తాను అక్షరాల అన్ని సబ్సిడీలను కట్ చేయమని చెప్తున్నానని మస్క్ పోస్టు చేశారు. ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలను తొలగించడం సరైనదే అయినప్పటికీ ఆయిల్ మరియు గ్యాస్ పరిశ్రమలకు సబ్సిడీలు తొలగించకపోవడం అన్యాయమని మస్క్ వాదించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దీనికి మద్దతిచ్చే రిపబ్లికన్ శాసనసభ్యులను 2026 మధ్యంతర ఎన్నికల్లో ప్రైమరీ ఓటమి ఎదుర్కొనేలా చేస్తారని మస్క్ హెచ్చరించారు. ఈ బిల్లు పాస్ అయితే మరుసటి రోజే అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తాను అని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ఈ బిల్లు అమెరికాలో ఒకే పార్టీ ఆధిపత్యాన్ని సూచిస్తుందని, ప్రజల ప్రయోజనాలను కాపాడే కొత్త పార్టీ అవసరమని మస్క్ అన్నారు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో అనేక వివాదాస్పద అంశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ధనికులకు ట్యాక్స్ కట్స్, పేదలకు ఆరోగ్య సంరక్షణలో కోతలు, సరిహద్దు భద్రతకు అదనపు నిధులు, డెట్ సీలింగ్ను $4 నుంచి $5 ట్రిలియన్ పెంచడం వంటివి ఉన్నాయి. మస్క్ ఈ బిల్లు అమెరికా భవిష్యత్తు రంగాలైన ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యూవబుల్ ఎనర్జీకి చెందిన పరిశ్రమలను దెబ్బతీస్తుందని, అదే సమయంలో గత పరిశ్రమలకు ఆయిల్, గ్యాస్ సబ్సిడీలను కొనసాగిస్తుందని విమర్శించారు. అయితే ట్రంప్ మాత్రం మస్క్ చేస్తున్న విమర్శలు స్వార్థపరమైనవని, ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు తొలగించడం వల్ల టెస్లాకు నష్టం జరుగుతుందనే ఆందోళనతో ఆయన ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే మస్క్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. తాను అన్ని సబ్సిడీలను తొలగించాలని కోరుతున్నానని తెలిపారు. ఇప్పటికే ఈ వివాదం కారణంగా మస్క్కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. జూన్ 5న ఒక్కరోజే 14.3% షేర్లు పడిపోయాయి. దీంతో టెస్లాకు భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు స్పేస్ ఎక్స్ సంస్థ నాసా నుంచి $22 బిలియన్ కాంట్రాక్టులను పొందింది. ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఈ కాంట్రాక్టులను రద్దు చేస్తే మస్క్ వ్యాపార సామ్రాజ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఈ కాంట్రాక్టులను రద్దు చేసేలానే కనిపిస్తున్నాయని, మస్క్ పై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది.